నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో ఎన్నికల బాండ్ల అంశం పెను సంచలనంగా మారింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ ఇచ్చినటువంటి వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బయటపెట్టడంతో దేశంలో పెను దుమారం ఇవాళ రేగుతోంది. అత్యధికంగా అధికార బీజేపీకి ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాలు రావడంతో తీవ్ర వివాదానికి కూడా ఈ అంశం దారితీసినట్టుగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే బీజేపీ పైన కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర ఎన్నికల సంఘం బయటపెట్టినటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు కనుక చూసి ఇవాళ చాలా మంది ప్రజలందరూ కూడా ఇదే అంశం చర్చించుకుంటూ విస్తుపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. బీజేపీ అనుసరిస్తున్నటువంటి అవినీతి వ్యూహాలను బహిర్గతం చేస్తున్నాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మండిపడుతోంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశంలో సంభవించినటువంటి అతిపెద్ద కుంభకోణం అంటూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని కూడా ఇవాళ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అప్పటి వరకు కూడా బీజేపీకి చెందినటువంటి బ్యాంకు ఖాతాలు నిలిపివేయాలని కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. ఈ వ్యవహారాలపైనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అవినీతికి చేయనీయం అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. కానీ ఎన్నికల బాండ్ల పేరుతో బీజేపీ నిధులు ఎలా సేకరిస్తుందంటూ కూడా ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బయటపెట్టిందంటూ కూడా పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల బాండ్ల ద్వారా ఖచ్చితంగా బీజేపీ 50% వివరాలు పొందిందని, కొంత విరాళాలు పొందిందని కూడా చెప్తున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు ఆ పార్టీకి భారీగా విరాళాలు ఎలా సమకూర్చారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక విరాళాలు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది ఈడీ, ఐటీ అధికారుల దాడులను ఎదుర్కొనే వారే కొంత ఉన్నారంటూ కూడా మల్లికార్జున ఖర్గే సంచలనంగా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 11% విరాళాలు మాత్రమే వచ్చినట్టుగా కూడా ఎస్బీఐ ఇచ్చినటువంటి సమాచారంతో వెల్లడైందని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇక కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలు నిలిపివేయడాన్ని ప్రస్తావించినటువంటి ఖర్గే తాము ఎలా ఎన్నికలకు వెళ్లాలని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల పేరుతో బీజేపీ కోట్ల రూపాయల సేకరించిందని ఆయన ఇవాళ విమర్శిస్తూ ఉన్నారు. బీజేపీకి 6,000 కోట్ల విరాళాలు రావడం పైన తీవ్రమైనటువంటి అనుమానాలను కూడా ఇవాళ కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విరాళాలపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని, అప్పటి వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలంటూ కూడా ఇవాళ ప్రభుత్వం ముందు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఉంచారు. ఇక స్వతంత్ర భారతదేశంలో అతి పెద్ద కుంభకోణం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి జయరాం రమేష్ కూడా ఇవాళ విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం తమకు ఉందని, తాము ప్రజా కోర్టుకు వెళ్ళబోతున్నట్టు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక ఈవీఎంలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని తెలిపినటువంటి జయరాం రమేష్ ఇక వీవీప్యాట్ల స్లిప్పుల అంశంపై కూడా తమ విజ్ఞప్తిని తెలియజేసేందుకు దాదాపుగా ఏడాదిగా కొంత ప్రధాన ఎన్నికల కమిషనర్ అపాయింట్మెంట్ కోరుతున్నప్పటికి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా, లేకుంటే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదని ఆయన ఇవాళ ఆరోపిస్తున్నారు. సో ఇక ప్రతిపక్ష పార్టీలను కలవడానికి ఎన్నికల సంఘం ఎందుకు భయపడుతుందంటూ కూడా ఇవాళ జయరాం రమేష్ బీజేపీని కానీ లేకుంటే ఎన్నికల సంఘాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక ఎన్నికల బాండ్ల ముసుగులో చోటు చేసుకున్నటువంటి అవినీతి కార్యకలాపాలపైన కోర్టు నియమించినటువంటి అధికారులతో విచారణ జరిపించాలని ఇవాళ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి కపిల్ సిబాల్ కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల బాండ్లు చట్ట విరుద్ధమని, క్విట్ ప్రోకో కోసమే చేసినట్టుగా అర్థమవుతుందంటూ కూడా ఇవాళ కపిల్ సిబాల్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక బాండ్ల ఐటీ నెంబర్లను వెల్లడించాలని, అలా చేస్తే ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే విషయం పైన కూడా కొంత విచారణ జరగాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అవినీతి నిరోధక చట్టం కింద దీనిపైన దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉందని, కానీ ఈ సమయంలో ఈడీ తీసుకునే చర్యలపైన అనుమానం కొంత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల బాండ్ల మోసాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరిపించాలని ఇవాళ కపిల్ సిబాల్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అట్లాగే ప్రతిపక్షాలన్నీ కూడా ఎలక్ట్రల్ బాండ్ల గురించి ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం ముందు, ఎన్నికల కమిషన్ ముందు డిమాండ్ ఉంచుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు కొంత తీవ్రమైనటువంటి దుమారం ఈ విరాళాల అంశం మీద ఇవాళ ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.